హలో అండి. నోరూరించే చేపల పచ్చడి స్పైసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చేపలను అయితే ఫ్రెష్గా అయితే మేము చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాం అన్నమాట. అవి పెద్ద ముక్కలుగా ఉన్నాయి. చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇది చేప పేరు రూప్చంద్ అని అంటారు. పైన నేనైతే పిక్ అయితే ఇస్తాను చూడండి. ఈ రూప్చంద్ ముక్కలు అయితే మేము కట్ చేస్తున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కానీ ఇది చాలా బాగుంటుంది. ముక్కలు అయితే చాలా గట్టిగా ఉంటాయి. కొబ్బరి ముక్కల్లా ఉంటాయి. అందుకని మేమైతే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం, పచ్చడి. చూడండి, ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటున్నాం అనమాట. చాలా గట్టిగా ఉన్నాయి. మేము నరికేస్తున్నాం. చూడండి ఎలా ఉన్నాయో. అలా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాం. ఈ ముక్కలు అయితే మేమైతే ఒక బౌల్లోకి వేసుకొని నిమ్మకాయ అయితే పిండేస్తున్నాం అనమాట. నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ రాకోకుండా. మా పిల్లలు చూడండి, అది అందులో ఐస్ గడ్డేశారు. అది మంచిగా క్లీన్ చేసుకొని అవైతే చుక్క వాటర్ కూడా లేకుండా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి పేలకోకుండా ఉంటాయి. వాటర్ చుక్క కూడా లేకుండా చూడండి. అలా ఒక బౌల్లో వేసుకొని అవి వాటర్ లేకుండా అయితే చూసుకొని ఉంచాలన్నమాట. కొంతసేపు అలా వేసి అలా ఉంచితే వాటర్ అనేది లేకుండా పోతాయి. మేమైతే ఇవి ధనియాలు, దాల్చిన చెక్క, ఇంకా లవంగాల లేదు దాల్చిన చెక్క, ధనియాలు వేయించుతున్నాం అనమాట. లాస్ట్లో అవి మిక్సీ పడతామన్నమాట. ఆయిల్ అయితే మేము పొయ్యి మీద పెట్టేసామన్నమాట. ఆయిల్ వీటెక్కాక ముక్కలు అయితే ఒక్కోటిగా వేసుకుందాం అనమాట. కలిపి ఉంచినవి ఒక్కోటిగా వేసేసుకుందాం అనమాట. అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుతూనే ఉండాలి. మేము ఆయిల్ కొంచెమే పోసామన్నమాట. ఎందుకంటే ఆయిల్ తర్వాత వేస్ట్ అవుతుందేమోనని కొంచెం పోసి అలా ట్రై చేసామన్నమాట. ఇది 1 kg ఉంటుంది చేప. దీనికి తగ్గట్టుగా కారం, ఉప్పు అవి అయితే వేసేసుకోవాలి. చూడండి, పక్కన మళ్ళీ మేము తాలింపు అయితే వేసామన్నమాట. ఆ ముక్కలు అయితే ఫ్రై అయితే అయిపోయాయి. తాలింపు వేసాము. అలాగే మసాలా అవి నూరేసాము. మసాలా అవి మిక్సీ పట్టి ఎల్లిపాయలు 1 kg చేపలకి మేమైతే అక్కడ కనిపిస్తున్న ఆ గ్లాసు నిండుగా అయితే కారం తీసేసుకున్నాము. ఉప్పు కూడా దానికి సగానికి అయితే తీసేసుకున్నాం అనమాట. కొలతల ప్రకారం అయితే అవి వేసేసుకోండి, ఎందుకంటే మాకు కొంతమందికి ఉప్పు కష్టం అలా అవుతూ ఉంటాయి. చూసుకోండి, అవి అయితే బౌల్లో వేసేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఉప్పు కూడా కొంచెం గండ్రుగా ఉందని దాన్ని బాగా మెత్తగా చేసాము. ఇందాక తాలింపు వేసాము కదా, ఆ తాలింపులో ఇవన్నీ తాలింపు అంతా అయిపోయింది. ఆ తాలింపులో ఇవన్నీ వేసేసి కొంచెం సేపు అలా తిప్పేయాలన్నమాట, కలిసేటట్లుగా. ఆయిల్లో కారం, ఉప్పు అవన్నీ కలవాలి అన్నమాట. కలిసిన తర్వాత ఈ ముక్కలు అనేవి అందులో వేసేసి కలిపేస్తే సరిపోతుంది. చేపల పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఆ ముక్కలు ఫ్రై చేసిన ముక్కలు అయితే మేము అందులో వేసేస్తున్నాం అన్నమాట. చట్నీ అయితే ప్రిపేర్ అయిందనమాట. ఇందులోకి ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటే వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్.